సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనా వేణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపుకుంటామని తెలిపారు. యువతకు స్ఫూర్తినిచ్చే దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారని చెప్పారు. స్వామి వివేకానంద 1863 జనవరి 12న కోల్కతాలో జన్మించారని గుర్తు చేశారు. సాహిత్యం ఇస్తున్నకు పక్కకున్నాడు చెట్టు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకో వాడు వేణు కన్నా ముందు మాట్లాడాలి వేణు మాట్లాడినాక నీకేముండదు అని చెప్పేసి వేణు కన్నా ముందు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి వేణు మాట్లాడినాక ఎవరికేం దొరకదని చెప్పేసి ఆయన ముందు నా ముందు ఇద్దరు కలిసి చెప్పిండు ఎందుకు చెప్పిండంటే ప్రతి ఒక్కరు పొలిటీషియన్గా కావాలి ప్రతి ఒక్కరు నాయకుడు కావాలంటే కష్టం కానీ వేణు అటువంటి వక్త వేణు అటువంటి ఆధ్యాత్మికపరుడు వేణు అటువంటి వక్త కావడం అనేది సంగారెడ్డికి చరిత్ర అని చెప్పింది. ఎన్ని కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా ఎస్పీ వరకు కానీ అన్ని భాషలలో కానీ ఆ సబ్జెక్టు ఉన్న అవగాహన వ్యక్తి ఎవరంటే కూన వేణుగోపాలకృష్ణ. సంగారెడ్డి పుట్టినందుకు గర్వించాలి. మనం అందరం సంతోషం. డ్యాన్స్ అకాడమీలో ఎంతో నేర్పిస్తున్న యజ్ఞశ్రీ గారికి మన ఒక ఆర్మీ జవాన్గా మరి ఎంతోమంది ఆర్మీ జవాన్ మాజీ సైనికులు ఉన్నారు, వీర సైనికులు ఎంతోమంది ఉన్నారు. లక్ష్మీనారాయణ అధ్యక్షుడు గారికి అలాగే వెనుక ఉన్న చాలా మంది మిత్రులు ఉన్నారు, వీర సంఘ మిత్రులు ఉన్నారు. అలాగే స్కూల్ యాజమాన్యం మరి ఏం లేదని చెప్పిన కానీ వేదికమై ఉన్నా కాబట్టి తప్పదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అన్ని విషయాల్లో వేణు చెప్పిండు, ఇంకా చాలా మంది చెప్పిండు, అన్ని విషయాలు చెప్పిండు. కృపానంద రెడ్డి గారు చెప్పిండు, అన్ని విషయాల్లో చాలా మంది చెప్పిండు. తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు రెండే బోధనలు బయటకు వస్తాయి, జ్ఞానబోధ, గురుబోధ. ఎంత ఉన్నతమైన కాలేజ్ సంగారెడ్డి పుట్టినందుకు గర్వించాలి. ఎందుకంటే సంగారెడ్డి అనేది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం. సంగారెడ్డిలో చుట్టుపక్కల కూడా సంగారెడ్డి అంటేనే మ్యాచ్ బాక్స్. చాలా దగ్గర చాలా గొడవలు అవుతాయి కానీ సంగారెడ్డి మేరే పుల్ల ఇంత సేవచ్చి ప్రధానమంత్రి కానీ లెటర్ ఇద్దాం. నిజంగా చెప్తున్నది, ఇది జోక్ కాదు, ఇది నేను నిజంగా చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. ఎక్కడ ప్రపంచ సదస్సు జరిగినా ఈ భారతదేశంలో ప్రతి విలువల మీద మాట్లాడే వ్యక్తి అంటే కూన వేణుగోపాలకృష్ణ. నాగరంధం గొప్పనంటే అందరూ ఒక టేబుల్ మీద గ్రంథాలు పెడతారు. నా గ్రంథం మీదే మీద ఆధారపడ్డాను అని ఆ గ్రంథం దించుడు అన్ని గ్రంథాలు కింద పడ్డాయి. అంటే భారతదేశం మీద మీరు అందరూ ఆధారపడ్డారు, భారత సంస్కృతి మీద మీరు ఆధారపడ్డారు.